అర్ధరాత్రి వేళ నిశ్శబ్దంగా ఉన్న రైల్వే ట్రాక్ మీద ఆ కిలాడీలు ఏం చేస్తున్నారు? ప్రయాణికుల ప్రాణాలతో చెలగాడమాడేందుకు ఆ కేటుగాలు వేసిన మాస్టర్ ప్లాన్ ఏంటి? తూటాల గర్జనతో గుంటూరు జిల్లా నిద్రబోలు ఎందుకు వణికిపోయింది? రైల్వే సిగ్నల్లను టార్గెట్ చేసి భారీ దోపిడీకి స్కెచ్ వేసిన ఆ ప్రొఫెషనల్ గ్యాంగ్ అంతం చూడ్డానికి పోలీసులు ఎలా రంగంలోకి దిగారు? గస్తీలో ఉన్న కాకీలపై రాళ్ల వర్షం కురిపించిన ఆ నమ్మక ద్రోహుల అసలు కథ ఏంటి? పోలీసులు రివాల్వర్లు ఎందుకు గర్జించాల్సి వచ్చింది? అసలు ఆ చీకటి రాజ్యంలో జరిగిన ఆ హై డ్రామా ఏంటో ఇప్పుడు చూద్దాం. మే 12వ తేదీ తెల్లవారుజామున సుమారు 2:30 గంటల సమయం. లోకమంతా గాఢ నిద్రలో ఉన్న వేళ నిద్రబోలు రైల్వే స్టేషన్ సమీపంలోని హోమ్ సిగ్నల్ వద్ద అనుమానాస్పద కదలికలు కనిపించాయి. రాత్రి సమయంలో గస్తీ నిర్వహిస్తున్నటువంటి నర్సరావుపేట ఆర్పీఎస్ సబ్ ఇన్స్పెక్టర్ రాజామోహన్ తన టీంతో కలిసి అప్రమత్తమయ్యారు. కానిస్టేబుళ్ల సైదా అలాగే ఆంజనేయులు కూడా అప్రమత్తమై ఆ చీకట్లోకి వెళ్ళగా అక్కడ కొందరు వ్యక్తులు రైల్వే సిగ్నల్ను ధ్వంసం చేసేందుకు ప్రయత్నిస్తున్నట్టుగా గుర్తించారు. పోలీసులు వారిని హెచ్చరించగానే ఆ కేటుగాళ్లు ఒక్కసారిగా రెచ్చిపోయారు. ప్రాణాలకు తెగించి పోలీసులపై రాళ్లతో విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు. ఇక ఊహించని ఈ పరిణామంతో పోలీసులు ఆత్మరక్షణ కోసం పోరాడాల్సి వచ్చింది. ప్రభుత్వ ఆస్తుల రక్షణ కోసం తమ ప్రాణాలను కాపాడుకోవడానికి పోలీసులు తుపాకులకు పనిచెప్పారు. అప్పటికే ఆ ప్రాంతమంతా భయంకర వాతావరణంలోకి నిండిపోయింది. పరిస్థితి చేదాటిపోవడంతో పోలీసులు 10 రౌండ్ల కాల్పులు జరిపారు. ఇందులో 6 రౌండ్లు 303 రైఫిల్స్ నుండి, 4 రౌండ్లు ఎస్ఐ తన పిస్టల్ నుండి కాల్పులు జరిపినట్టుగా జీఆర్పీఎఫ్ డీఎస్పీ అక్కేశ్వరరావు వెల్లడించారు. పోలీసుల కాల్పుల శబ్దానికి భయపడిన ఆ నిందితులు పొలాని మీదుగా నిండ్రబోలు గ్రామం వైపు తప్పించుకున్నారు. అయితే వారు పారిపోతూ వదిలి వెళ్లిన వస్తువులను చూసి పోలీసులు షాక్ అయ్యారు. ఘటనా స్థలంలో వైర్ కట్టర్లు, ఎలక్ట్రిక్ టెస్టర్లతో పాటు సర్జికల్ గ్లౌజ్లను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇది సాధారణ దొంగల పని కాదని, ఒక ప్రొఫెషనల్ గ్యాంగ్ చేసినటువంటి ప్లాన్ అని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. నిజంగా ఇది గగురు పొడిచి సంఘటనే. పోలీసులు హెచ్చరించినా వినకుండా రాళ్లతో దాడికి దిగారంటే ఆ ముఠ ఎంతటి తెగింపుతో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఆ తర్వాత సెకండ్లలో ఏం జరిగింది? పోలీసులు ఎన్ని రౌండ్ల కాల్పులు జరిపారు? ఆ కిలాడీలు ఎలా తప్పించుకున్నారు? రైల్వే స్టేషన్ల వెలుపల ఉండే హోమ్ సిగ్నళ్లను ఉద్దేశపూర్వకంగానే ధ్వంసం చేసి రైళ్లను మధ్యలో నిలిపివేసి భారీ దోపిడీ చేయడం వీరి పద్ధతి. ముఖ్యంగా బంగారు ఆభరణాలు ధరించిన మహిళలను టార్గెట్ చేసుకుని వీరు దాడులు చేస్తారంటూ అధికారులు వివరిస్తున్నారు. ఈ ఘటన తర్వాత రైల్వే పోలీసులు రాష్ట్ర వ్యాప్తంగా అలర్ట్ అయ్యారు. గుంటూరు నుండి వచ్చిన క్లూస్ టీం వేలిముద్రలు, ఇతర ఆధారాలను సేకరిస్తోంది. ప్రస్తుతం లోకల్ పోలీస్, ఆర్పీఎఫ్ బృందాలతో కలిసి మొత్తం 6 టీంలు నిందితుల కోసం గాలింపు చర్యలను ముమ్మరం చేశాయి. గతంలో జరిగినటువంటి ఇలాంటి సంఘటనల దృష్ట్యా రాష్ట్ర వ్యాప్తంగా రైల్వే ట్రాక్లను రక్షించడానికి 60కి పైగా ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. ఈ బృందాలకు అత్యాధునిక ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని కూడా సమకూర్చారు. రైల్వే ప్రయాణికుల భద్రత విషయంలో రాజీ పడేది లేదని, ఇలాంటి నేరాలకు పాల్పడే వారిపై కాల్పులు జరపడానికైనా వెనకాడబోమంటూ ఉన్నతాధికారులు స్పష్టం చేస్తున్నారు. ఇక నేరగాళ్లపై ఉక్కుపాదం మోపేందుకు రైల్వే శాఖ పూర్తి స్థాయిలో సిద్ధమైంది. అడవి మార్గాలు, పొలాల్లో గాలింపు చేపడుతూ ఆ కిలాడీల ఆట కట్టించేందుకు పోలీసులు వ్యూహాలు రచిస్తున్నారు. ఈరోజు తెల్లవారుజామున సుమారు 2:30 గంటల సమయంలో ఫుడ్ పెట్రోలింగ్ పార్టీ, వెపన్స్ పార్టీ గత కొద్ది రోజులుగా ఈ యొక్క సిగ్నల్ ట్యాంపరింగ్, ఏసీబీ కేసును దృష్టిలో పెట్టుకొని ఆఫీసర్ల ఉత్తర్వుల మేరకు మా రైల్వే డీఐజీ గారు శ్రీ సత్యేష్ బాబు ఐపీఎస్ గారు ఉత్తర్వుల మేరకు గత కొద్ది రోజులుగా వెపన్స్తో మనం గుంటూరు రైల్వే సబ్ డివిజన్ పరిధిలో మనం పెట్రోలింగ్ పార్టీస్ చేయడం జరిగింది. దానిలో భాగంగా ఇక్కడ ఈ యొక్క సిగ్నల్ పాయింట్కి ఒక 200 మీటర్లు అటు ఇటు పెట్రోలింగ్ చేస్తూ రాత్రి ఆర్పిఎస్ఐ నర్సాపేట శ్రీ రాజమోహన్ గారు, అదేవిధంగా కానిస్టేబుల్స్ సైదా అండ్ ఆంజనేయులు ముగ్గురు ఒక టీమ్గా ఈ యొక్క హోమ్ సిగ్నల్ దగ్గరికి వస్తున్నప్పుడు సడన్గా వాళ్ళు టార్చ్ లైట్ వేసి హోమ్ సిగ్నల్ దగ్గర ఒక 2 వ్యక్తులను గమనించడం జరిగింది. దాని మేరకు విజిలేసి టార్చ్ లైట్ వేసి ఎవరు మీరు ఏంటి అని చెప్పి కేకలు వేయగా వారు ఇమ్మీడియట్గా రాళ్లతో పోలీసు మీద దాడి చేయడం జరిగింది. 10 రౌండ్లు కాల్పులు జరగడం జరిగింది. 6 రౌండ్లు 303, అదేవిధంగా 4 రౌండ్స్ ఎస్ఐ గారు తన పిస్టల్తో కాల్పులు జరగడం జరిగింది.
సదరు నేరస్థలం నుండి హోమ్ సిగ్నల్ దగ్గర నుండి నిడిబ్రోలు విలేజ్ వైపుగా వారు పొలాల్లో తప్పించుకునే ప్రయత్నం చేసి పారిపోయారు. దాని మేరకు ఇమీడియట్గా ఉన్నతాధికారులు అందరికీ తెలియజేయడం జరిగింది. లోకల్ పోలీసు, ఆర్పిఎఫ్, జిఆర్పి సుమారు 6 టీంలు తప్పించుకున్నటువంటి 2 దుండగుల గురించి గాలింపు చర్యలు చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇక మీదట ఎవరైనా సరే సిగ్నల్ ట్యాంపరింగ్ కానీ, ఏసీపీ కానీ అలాంటి దుశ్చర్యలు చేసి ట్రైన్స్ ఆగకూడని చోట ఆపి అమాయకమైనటువంటి ప్రజల మెడల్లో నుంచి అదేవిధంగా వాళ్ళ వాల్యుబుల్ వస్తువులు దొంగతనం చేసి ఏదైనా ఇలాంటి నేరాలు పాల్పడితే అలాంటి వారిపై కాల్పులు జరగడానికి పోలీసులు వెనకాడబోరని సీనియర్ అధికారులు ఇప్పటికే క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయని, అలాంటి నేరాలకు పాల్పడే వ్యక్తులపై పోలీసు కాల్పులు జరపడానికి పోలీసులు అన్నిత్యం గస్తీ చేస్తూ అలర్ట్గా ఉన్నారని పత్రికాముఖంగా అందరికీ తెలియజేస్తున్నాను. అదేవిధంగా ప్రయాణికులందరికీ ఎవరికైనా ప్రజలకు ఇక్కడ చుట్టూ గ్రామస్తులు ఎవరైనా సరే మీ దృష్టికి ఎవరైనా అనుమానితులు, ఎవరైనా కొత్త వ్యక్తులు, ఈ ఏరియా కాని వాళ్ళు కానీ ఏదైనా అనుమానంగా ఉన్న వ్యక్తులు ఎవరైనా ఉంటే మీరు పోలీస్ నెంబర్లకి ఫోన్ చేసి తెలియజేయవలసిందిగా మీ అందరిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా రైలు మద్దతు నెంబర్ ఉంది 139 కాల్. ఎవరైనా సరే మీకు ఏదైనా అనుమానం వచ్చినా ఏదైనా ఇన్ఫర్మేషన్ వచ్చినా 139 కాల్కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాల్సిందిగా నేను ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి తెలియజేస్తున్నాను. ఇక ప్రయాణికుల భద్రతే లక్ష్యంగా పోలీసులు సాహసోపేతమైనటువంటి చర్యలు తీసుకున్నారు. ఒకవేళ ఆ రాత్రి పోలీసులు అప్రమత్తంగా లేకపోతే గనక ఏదైనా పెద్ద ప్రమాదం లేదా భారీ దోపిడీ జరిగి ఉండేది. అందుకే ప్రయాణికులకు ఏదైనా ఆపద కలిగినా లేదా అనుమానిత వ్యక్తులు కనిపిస్తే గనక వెంటనే రైల్వే మద్దతు నంబర్ 139కి ఫోన్ చేయాలని పోలీసులు కోరుతున్నారు. ముఖ్యంగా రైల్వే ట్రాక్ పరిసరాల్లో ఉండే గ్రామస్తులు కొత్త వ్యక్తులు లేదా అనుమానితుల సమాచారాన్ని వెంటనే పోలీసులకు అందించి సహకరించాలి. అప్రమత్తంగా ఉందాం, నేరాలను అరికడతాం.